జనరల్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మొన్న మాట్లాడుతూ కల్నల్ పరం ఒక మాట అన్నారు. బలూచిస్తాన్ ప్రస్తావన మీరు చేశారు కాబట్టి అది గుర్తొచ్చి చెప్తున్నాను. బలూచిస్తాన్ ఏం చేయగలదు, ఏం పెగ్గలదు? 1.3 మిలియన్ ఆర్మీ స్ట్రెంగ్త్ ఉన్న ఇండియానే మమ్మల్ని ఏం చేయలేకపోతుంది. అది బలుపా వాపా? ఏం లేదండి, అది బలుపు కూడా కాదు, వాపు కాదు. ఏంటంటే మునుగుతున్నవాడు ఏదో ఒకటి చేస్తాడు. చేతులు కొడతాడు, కాళ్ళు కొడతాడు, లేకపోతే ఏం దొరికితే అది పట్టుకుని ఈతున్నవాడిని కూడా కిందకి లాగి వాడు తేల్దామని ట్రై చేస్తాడు. జనరల్ ఆసిం మునీర్ చేసింది అదే. వాళ్ళ మొరాల్, నేను ఇందాక అన్నట్టు, వాళ్ళ మొరాల్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ ఈజ్ వెరీ వెరీ లో. చాలా కష్టం మీద వాళ్ళ ఇంటర్నల్ రివోల్ట్ని వాటిల్ని మేము వెళ్ళము అన్న తరుణం, ఎక్కడికైనా బలూచిస్తాన్ వైపు కానీ అట్లాంటి డిఫికల్టీస్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వైపు కానీ మేము వెళ్ళము, అక్కడికి మమ్మల్ని పంపిస్తే అన్న రోజులు వచ్చే టైం ఎంతో దూరం లేదు పాకిస్తాన్ ఆర్మీలో. అలాంటి తరుణంలో వాళ్ళ మొరాల్ పైకి తీసుకురావడానికి ఆయన దాంతోపాటు ఇంకా చాలా మాటలు అన్నాడు. ఆయన ఏమన్నాడు టూ నేషన్ థియరీ. కల్చరల్లీ మనం ఒకటి కాదు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడండి. ఒక ముక్కలో చెప్పాలంటే మన తెలుగు సినిమాలో కల్చరల్లీ మనం ఇంకా స్ట్రాంగ్, మన కల్చరల్లీ మనం చాలా సుపీరియర్, మనము మన పాకిస్తాన్ ప్రైడ్, పాకిస్తాన్ తొక్క తోలు చాలా మాట్లాడాడు. అక్కడ ఏం లేదు, వెనకాల చూస్తే ఏం లేదు. సో అది ఎందుకు చేశాడు అంటే ఈ సాగింగ్ మొరాల్ ని అప్లిఫ్ట్ చేయడానికి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక పర్పస్ ఇవ్వడానికి. దాన్ని జింగోయిజం అంటారు, అంటే గుండెలు వాదుకోవడం బేసికలీ. నేను ఇంత తోపు, నేను అంత తోపు అని మాట్లాడడం అంతే, అంతకన్నా ఏం లేదు. దాన్ని మనం పెద్ద సో he must be very aware. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్ కల్నల్ పరం. అంటే పెద్దగా సీరియస్గా తీసుకోక్కర్లేదు, బట్ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే ఎక్కడో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ జరిగింది, వేర్ ఇన్ చైనా వాజ్ రిపోర్టెడ్లీ ఇన్వాల్వ్డ్ అనే అనుమానం కూడా వస్తుంది. ఈయన ఏప్రిల్ 15 మాట్లాడాడు జనరల్ మునీర్. అండ్ అంతకు 2 రోజుల ముందో తర్వాత యూనస్ మహమ్మద్ మాట్లాడాడు, బంగ్లాదేశ్ ప్రీమియర్. ఆయన ప్రపంచ మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత. వారు ఎంత వెటకారంగాను ఎంత వ్యంగ్యంగాను మాట్లాడారంటే, మీ చికెన్ నెక్ మా చేతిలో ఉంది, అది ఒక్కసారి ఇలా పిసికేసామంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీకు దక్కకుండా పోతాయి. నేనేమంటున్నానంటే ఇవి వాళ్ళ గొంతులు కావు, ఇవి వాళ్ళ స్వరాలు కావు, ఇవి వాళ్ళ మాటలు కావు. ఎక్కడో ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరేటర్ కూర్చున్నాడు, ఏ జార్జ్ సోరస్ లాంటి వాడు కూర్చున్నాడో మనకు తెలియదు. వీ కెనాట్ రూల్ అవుట్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో. జార్జ్ సోరస్ టైమ్ అండ్ అగైన్ హీ హాస్ బీన్ క్లైమింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్మాంటిల్ దిస్ మోడీస్ గవర్నమెంట్, ఐఎమ్ రెడీ టు స్పెండ్ సమ్ $100 billion ఓవర్ దిస్ అని ఆయన చెప్తా వస్తున్నాడు ఎప్పటి నుంచో, మీకు తెలుసు కదా. కరెక్ట్ అండి. సో ఏది ఇలాంటి ఈవెంట్స్ లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్, నేనైతే ఇంకా అంత దూరం ఎందుకు, మన ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. అల్టిమేట్లీ సరే మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు అంటే చాలా ఈజీ, బట్ అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అక్కడ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ, టూరిజం సెంటర్స్ లో ఏంటి మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసారంటే, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ ది టూరిస్ట్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, కోఆర్డినేషన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నీకు యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ నీకు డౌట్ ఉంటే, సేఫ్టీ సెక్యూరిటీ నాకు ప్రాబ్లం ఉంది, నాకు సెంట్రల్ ఫోర్సెస్ కావాలంటే నువ్వు ఎప్పుడు అడగాల్సిందే, నువ్వు అడగలేదు. దట్ ఈస్ వన్. ఇంటర్నల్ గా ద్రోహం చేసిన వాళ్ళు, లోకల్ గా ద్రోహం చేసిన వాళ్ళు, లాజిస్టిక్ సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ప్లాన్ చేసుకుంటారు కదా, ఊబర్ క్యాబ్ నేను 10ంటికి తెప్పించుకుంటాను, 11ంటికి చేరుకోవాలంటే 10ంటికి తెప్పించుకుంటాను, ఊబర్ క్యాబ్ లో అక్కడ దిగుతాను, ఈ షాప్కి వెళ్తాను, ఇక్కడ భోజనం, అన్ని ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్స్ లో హెల్ప్ చేసింది ఎవరు? Local guidance లేకుండా, local presence. Sir, I have two technical questions, sir. I have two technical, since you are in the war field, you are the best judge to explain on this and elaborate on this. ఏంటంటే వార్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు గమనించుంటారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిందని వాళ్ళు అనుకున్నారు. సరే, ఏర్పడిందని వాళ్ళ భాషలోనే కాసేపు అనుకుందాం మనం కూడా. ఏర్పడంగానే మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ని ఎందుకు డినై చేశాడు ఒమర్ అబ్దుల్లా? ఒకటి. రెండోది, లోకల్ పోలీసు టూరిస్ట్ స్పాట్స్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తారు అండ్ సెన్సిటివ్ ఏరియాస్, ఇవన్నీ లోగడ మనకి ఘటనలు అయినాయి. అమర్నాథ్ యాత్రికుల మీద కాల్పులు జరిపి 100 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. అలాంటి దానికి దగ్గర హార్డ్లీ సమ్ 50 kilometers అవే ఫ్రమ్ బాలటోల్ బేస్ క్యాంప్ దిస్ పహల్గామ్ ఈస్. అండ్ అక్కడి నుంచి ఒక 10 kilometers నుంచి అడవి స్టార్ట్ అవుతుంది. 170 square kilometers విస్తీర్ణంలో ఆ అడవిలో ఉగ్రవాద క్యాంపులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒమర్ అబ్దుల్లా నోటీస్లో ఉండే జరిగాయి అనేది నేను ఘంటాపదంగా చెప్తాను సార్. మీరేమంటారు?
తెలియకుండా ఉండదండి. చీఫ్ మినిస్టర్ ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అవన్నీ చాలా ఉంటాయి. అందుకే అంటున్నా కదా, మీకు టూరిజం స్పాట్స్ అనేవి ఏ స్టేట్ లోకి వెళ్ళినా కూడా సరే డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆయన ఆర్మీ రోల్ ఎందుకు డినై చేశాడు అంటే హీ హ్యాస్ టు ప్లే టు హిస్ ఓటర్స్ అండి. ఆయనకి ఓటేసి ఆయన గెలిపించిన వాళ్ళని ప్లీజ్ చేయాలి కదా వాళ్ళు. అండ్ అండ్ ఆయన గెలిచింది చాలా క్లియర్గా మీరు చూసారంటే ఆయన ఓట్లు ఎక్కడ గెలిచాడు, మొత్తం ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ సీట్లు గెలిచారు వాళ్ళు కాబట్టి. అండ్ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచాడు. సో ఆయన హీ విల్ ప్లే టు ద గ్యాలరీ, హీ విల్ ప్లే టు హిస్ ఓటర్స్, లేకపోతే ఓటర్స్ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆయనకి ఓటేయారు. సో అది చేయడం అనేది పెద్ద సర్ప్రైజ్గా నేను చూడను. రెండోది పోలీసుని అదే ఇందాక నేను చేసిన పాయింట్, టూరిజం ప్లేసెస్లో పెహల్గామ్లో స్పెషల్లీ చాలా మంది వస్తారు, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు వాళ్ళు పెహల్గామ్ని. సో అలాంటి ప్లేస్లో ఇలాంటి టూరిజం యాక్టివిటీ జరుగుతున్నప్పుడు నీకు ఒకవేళ అనుమానంగా ఉంటే, నీకు ఒకవేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే, పోలీసులు కాకుండా అన్ఫార్చునేట్లీ పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయండి, కానీ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫైటింగ్ టెర్రరిస్ట్ అండి. దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే ఆర్ నాట్ కేపబుల్. సో నీకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు వై డిడ్ యూ ఆస్క్ ఫర్ సెంట్రల్ ఫోర్సెస్ సపోర్ట్? సార్ ఐ హావ్ అనదర్ డౌట్ సార్, మీరు ఆ రాష్ట్రంలో పనిచేశారు, అదే మీ ఆర్మీ బేస్లో పనిచేశారు, క్యాపబిలిటీ దాకా నేను ఎడదలుచుకోలేదు. నేను అనేది హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ అనేది కూడా అక్కడ ఉన్నది. పోలీస్ అండ్ టెర్రరిస్ట్ ఫోర్సెస్ అవి కలిసి ఐకమత్యంగా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళు అనే అనుమానం కాదండి, నిర్ధారణ. అంటే ఒకటి క్లారిఫై చేస్తాను వాసుదేవన్ గారు. ఒకటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం ఒప్పుకోకపోయినా ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇస్ ఇస్లామైజేషన్, రాడికలైజేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. సో చాలా మంది ముస్లిమ్స్ వాళ్ళ నమ్మకం ఏంటంటే నాకు రిలీజన్ ముందర దేశం తర్వాత నమ్ముతారు. అలా నమ్మిన వాళ్ళందరూ హ్యాండిల్లో ఉంటారు. అలాని కాక దేశాన్ని నమ్మే వాళ్ళు కూడా బోల్డంత మంది ఉంటారు. నేను ఆర్మీలో సర్వ్ చేసినప్పుడు, రాష్ట్రీయ రైఫిల్స్లో సర్వ్ చేసినప్పుడు నా దగ్గర రజౌరీ నుంచి ఉన్న ఒక పిల్లోడు ఉండేవాడు, అబ్దుల్ రషీద్ అని. వర్షం పడినా, మంచు పడినా, నీళ్ళు వచ్చినా, ఊబులు వచ్చినా దాటి వెళ్ళి నాకు ఇంటెలిజెన్స్ ఇచ్చేవాడు, మేము సక్సెస్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేసేవాడు ఆ పిల్లాడు. పిల్లోడిని ఇంట్లో వాళ్ళని పట్టుకుని వాళ్ళు థ్రెటన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, మీ ఫ్యామిలీని చంపేస్తాను నువ్వు ఆర్మీ నుంచి రాకపోతే అని. అయినా కూడా ఆ పిల్లోడు సర్వ్ చేసిన అలాంటి దేశభక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా నేను తలొంచి అబ్దుల్ హమీద్ లాంటి హీరోస్ వాళ్ళకి తలొంచి నేను ఇప్పటికి కూడా సెల్యూట్ చేస్తాను. సో ఏంటంటే రెండు ఉంటారు. మీకు నార్మల్ హింటర్లాండ్లో కూడా మన పోలీసుల్లో కూడా ఇప్పుడు గుండాలతో కలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మామూలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ పోలీస్ ఐ విల్ కీప్ ఇట్ అట్ కేపబిలిటీ ఓన్లీ అండి. వాళ్ళకి నార్మల్ గన్స్ ఇచ్చి, 303 గన్స్ ఇచ్చి, AK గన్స్ ఇచ్చి మీరు ఫైట్ చేయండి అన్నా కూడా వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఉందా, వాళ్ళకి అవగాహన ఉందా ఆపరేషన్స్ ఉండదు పోలీస్కి. సో అలాంటప్పుడు మీకు స్పెషలైజ్ ఫోర్సెస్ కావాలి సెక్యూరిటీ కోసం, IS డ్యూటీస్ కోసం కూడా కొన్ని CISF లాంటి ఫోర్సెస్ పెట్టుకుంటే డెటరెన్స్ గా వర్క్ చేస్తుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనం డీప్ డైవ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉండి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదా, స్టేట్ గవర్నమెంట్కి అసలు ఇంటెలిజెన్స్ రాలేదంటే దట్స్ ఎ బిగర్ ప్రాబ్లమ్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫెయిలియర్. ఇంత యాక్షన్ జరుగుతుంటే, ఇంత పెద్ద యాక్టివిటీ ప్లాన్ చేయబడుతుంటే అసలు ఇంటెలిజెన్స్ రాలేదా అనేది అది కూడా బయటకు వస్తుంది 2-3 రోజుల్లో ఎక్కడ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ అనేది. నా ఉద్దేశంలో ఇట్స్ ఎ బిగ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆల్సో. సో అక్కడ కూడా మనము పోస్ట్మార్టం చేయాలి, నేర్చుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలి, లేకపోతే ఇలాంటివి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ అండి మనం అడ్రస్ చేయాల్సింది ఇంటర్నల్లీ. ద్రోహులు ఎవరు హెల్ప్ చేశారు, సరే మీరు పట్టుకుంటారు ఆ టెర్రరిస్ట్ నలుగురిని చంపేస్తారు ఇంకో వారం రోజుల్లో, 2 రోజులు, వారం రోజులు, 4 రోజులు, ఎప్పుడో ఒకప్పుడు వాడు చావడానికి వచ్చాడు, వాడు చస్తాడు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ టెర్రరిస్ట్ అండి. వాళ్ళని ఈజీ టార్గెట్స్, వాళ్ళు పావులు వాళ్ళు ఈ పెద్ద గేమ్లో. కానీ ఆ పావుల్ని కాదు, మనం వెనకాల నుంచి కూర్చుని నడిపించే ఆ మంత్రుల్ని, రాజుల్ని, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళకి ఇచ్చే సపోర్ట్, ఈ మధ్యలో ఉన్న గుర్రాలని వాళ్ళని పట్టుకోవాలండి. వాళ్ళని పట్టుకుంటారు, చంపుతారు అనే దానికంటే మీరు ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నారు, నేను పాస్ట్ చెప్తున్నాను. వాళ్ళలో అవుట్ ఆఫ్ 7-6 ఫర్ షార్ట్ డెడ్, రిపోర్టెడ్లీ షార్ట్ డెడ్. ఓకే, మీకుండే పరిమితుల దృష్ట్యా మీరు కొన్ని రివీల్ చేయలేరు, బట్ ది సోర్సెస్ ఐ హ్యావ్ ఫ్రమ్ కాశ్మీర్. అండ్ ఒక్కడు దొరికాడు, ఆ 6 పాకిస్తాన్ నేషనల్స్, ఆ ఒక్కడు హైదరాబాద్ తోటి సంబంధాలు ఉన్నవాడు. అండ్ కనెక్షన్స్ ఆర్ బీన్ ఎస్టాబ్లిష్డ్ పిల్లర్ నెంబర్ 80 నుంచి 130 మధ్య కిషన్ బాగ్ ఏరియాలో తరచు అతని ఫోన్ సిగ్నల్స్ ఎక్కువ ట్రాక్ అయినాయి. అండ్ అలాగే మరొక ఏరియా డబీర్పురా అండ్ సంతోష్ నగర్, ఓల్డ్ మలక్పేట్, యాజ్ వెల్ బిఎన్ రెడ్డి నగర్ ఎస్టాబ్లిష్ అయినాయి. అతని బంధువర్గం ఉంది, అతని స్నేహితులు ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ IB, RA అండ్ NIA దే ఆర్ ఆన్ ద టాస్క్. సో మరింత సమాచారం ఇదే నిన్న
నాకున్న ఇన్పుట్స్ త్రూ కరెక్ట్ అండి. అంటే ఇలాంటప్పుడు అందుకే యోగి చేసే కొన్ని పనులు ఇలాంటప్పుడు చాలా రెలవెంట్ అండి. నువ్వు ఇంత యాంటీ నేషనల్ ప్రాపగాండాలో యాంటీ నేషనల్ యాక్టివిటీస్ నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఇక్కడ బిజినెస్లు చేసుకునేవి సంపాదించుకునేవి హక్కు లేదు. మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేయడం, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ పడగొట్టడం, వాళ్ళ రోడ్డు మీద తీసుకోవడం చేయాలి. ఎందుకంటే వాటిల్ని వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా వాడతారు సపోర్ట్ కోసం. సో సమ్ టైమ్స్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ హ్యావ్ టు బి ప్లాన్డ్ అండి. వాళ్ళ సపోర్ట్ ని చంపాలి. వాళ్ళని చంపే పెద్ద బెనిఫిట్ లేదు. వాళ్ళ సపోర్ట్ ని చంపితేనే కానీ వాళ్ళు ఐసోలేట్ అవ్వరు, వాళ్ళకి డిమోటివేషన్ రాదు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యాజ్ అ గవర్నమెంట్ వీ షుడ్ స్టార్ట్ ప్లానింగ్ నౌ అండి. టెర్రరిస్టులను 10 మందిని చంపుతారు, 100 మందిని చంపుతారు, మళ్ళీ 100 మంది వస్తారు. వాళ్ళకి వచ్చే సప్లై చైన్ ఎక్కడైతే ఆ ట్యాప్ ఓపెన్ కాకుండా మనం ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే సక్సెస్ఫుల్ అవుతామండి. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్,